సో మనం వెక్టార్స్లో పీవైక్యూ క్వశ్చన్స్ చూస్తున్నాం. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఏంటంటే ప్రొజెక్షన్. సో ప్రొజెక్షన్ కూడా కాన్సెప్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇందులో కూడా మ్యాక్సిమం క్వశ్చన్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూస్తే 3 సైడ్స్ ఇచ్చాడు, లెన్స్ బీసీ సిఏ అండ్ ఏబి ఇచ్చాడు, ప్రొజెక్షన్ ఆఫ్ ఏబి అండ్ ఏసి అన్నాడు. సో ప్రొజెక్షన్ అంటే ఫస్ట్ దానికంటే ముందు ఒక్కసారి బ్రీఫ్గా మనం కాన్సెప్ట్ చూద్దాం. ఒక వెక్టార్ ఏ బార్, ఒక వెక్టార్ ఉంది, ఇంకో వెక్టార్ బి బార్ అనేది ఉంది. సో ఇది వెక్టార్ బి బార్, ఇది ఏ బార్. సో ప్రొజెక్షన్ ఆఫ్ బి బార్ ఆన్ ఏ బార్ అంటే, సో బి బార్ ఎండింగ్ నుంచి ఏ బార్కి పర్పెండిక్యులర్ డ్రాప్ చేస్తాం, పర్పెండిక్యులర్ డ్రాప్ చేస్తాం. సో ఈ పర్పెండిక్యులర్ పుట్టాది పర్పెండిక్యులర్ ఎం అనుకుంటే, ఇది ఎన్ అనుకుంటే, ఇప్పుడు ఎంఎన్ ఏమంటామంటే, ఎంఎన్ అంటే ఏంటంటే ప్రొజెక్షన్ ఆఫ్ బి బార్ ఆన్ ఏ బార్. సో ఎంఎన్ అంటే ఏంటి, ప్రొజెక్షన్ ఆఫ్ బి బార్ ఆన్ ఏ బార్. సో ప్రొజెక్షన్ ఆఫ్ బి బార్ ఆన్ ఏ బార్ అంటే డెఫినేషన్ బి బార్ డాట్ ఏ బార్ బై మోడ్ ఆఫ్ ఏ బార్. సో ప్రొజెక్షన్ ఆఫ్ బి బార్ ఆన్ ఏ బార్ అంటే బి బార్ డాట్ ఏ బార్ బై మోడ్ ఏ బార్. సో ఇది జస్ట్ మ్యాగ్నిట్యూడ్ వస్తుంది. అదే మీకు వెక్టార్ కావాలనుకోండి, వెక్టార్ అంటే డైరెక్షన్ కూడా కావాలి కాబట్టి, సో డైరెక్షన్ కంటే మ్యాగ్నిట్యూడ్కి డైరెక్షన్. సో ఎంఎన్ అనేది ఏ డైరెక్షన్లో ఉంటుంది, ఏ బార్ అనే డైరెక్షన్లోనే ఉంటుంది. సో ఆల్రెడీ కావాల్సిన మ్యాగ్నిట్యూడ్ వచ్చింది, మనకు ఓన్లీ డైరెక్షనే కావాలి కాబట్టి, ఓన్లీ డైరెక్షన్ కావాలంటే యూనిట్ వెక్టార్ తీసుకుంటాం ఎలాంగ్ ఏ బార్. ఈ లైనే కదా, సో మ్యాగ్నిట్యూడ్ అవసరం లేదు, మ్యాగ్నిట్యూడ్ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి, సో ఓన్లీ డైరెక్షన్ కోసం తీసుకున్నప్పుడు ఈ డైరెక్షన్లో యూనిట్ వెక్టార్ ఏంటి, ఏ బార్ బై మోడ్ ఏ బార్. సో ఇప్పుడు ఏమొస్తుందంటే దీన్ని ఇంకా డీటెయిల్గా సింప్లిఫై చేస్తే బి డాట్ ఏ ఇంటూ ఏ బార్ బై మోడ్ ఏ స్క్వేర్ వస్తుంది. సో ఇది ఏంటి, ఎంఎన్ బార్, ఇదేంటి జస్ట్ ఎంఎన్ అంటే దోటి లెంత్, ఇదేంటి వెక్టార్. సో ప్రొజెక్షన్ ఆఫ్ బి బార్ అండ్ ఏ బార్ అంటే డెఫినేషన్ ఏంటి, బి బార్ డాట్ ఏ బార్ బై మోడ్ ఏ అని రాస్తాము. అదే మీకు వెక్టార్ కావాలంటేనేమో ఇది బి డాట్ ఏ ఇంటూ, సో జస్ట్ ఇంటూ ఇది, ఎందుకంటే ఇది స్కేలారు ఇంటూ వెక్టార్, సో బై మోడ్ ఏ స్క్వేర్ వస్తుంది. లేదు అంటే ఇంకా ఈ లెంత్ రాసి డైరెక్షన్ కోసం కాబట్టి యూనిట్ వెక్టార్ అలాంగ్ ది ఏ బార్ అంటే ఏ బార్ బై మోడ్ ఏ బార్ వస్తుంది. సో ఫిగర్ ఇలా కూడా ఉండొచ్చు. సో ఇది ఏ బార్ అనే వెక్టార్, ఇప్పుడు బి బార్ అనేది ఒక ఎండ్ ఆల్రెడీ దీనికి టచ్ అయి ఉండొచ్చు. సో ఇది బి బార్. సో మనం ఇంతకుముందు ఏంటి, బి బార్ ఎండ్ పాయింట్స్ని నుంచి పర్పెండిక్యులర్ డ్రాప్ చేసాం ఏ బార్ మీదకి. ఇప్పుడు కూడా ప్రొజెక్షన్ ఆఫ్ బి బార్ అండ్ ఏ బార్ అంటే ఎండ్ ఆల్రెడీ మీట్ అయింది కాబట్టి అవసరం లేదు. ఇప్పుడు ఇంకొక ఎండ్ ఏదైతే ఉందో ఆ ఎండ్ నుంచి పర్పెండిక్యులర్ డ్రాప్ చేస్తాం. సో దీన్ని ఎమ్ ఎన్ అనుకుంటే అప్పుడు ఎంఎన్ ఏంటి, సో ఇక్కడ కూడా ఫిగర్ జస్ట్ ఇక్కడ ఇంటర్సెక్ట్ అయింది, కాలేదు అక్కడ ఇంటర్సెక్ట్ అయింది. సో ఎంఎన్ అంటే ఏంటి, ప్రొజెక్షన్ ఆఫ్ బి బార్ ఆన్ ఏ బార్, ప్రొజెక్షన్ ఆఫ్ బి బార్ ఆన్ ఏ బార్ అంటాం. సో ఇక్కడ కూడా మీకు సేమ్ ఎంఎన్ బార్ కావాలంటే ఎంఎన్ బార్, సో ఏంటి వెక్టార్, ఇంతకుముందు జస్ట్ మ్యాగ్నిట్యూడ్ అంటే ఇది, సో వెక్టార్ కాబట్టి సో ఏంటి బి బార్ డాట్ ఏ బార్ బై మోడ్ ఏ ఇంటూ, సో డైరెక్షన్ కావాలి కాబట్టి ఏ బార్ బై మోడ్ ఏ. సో అంటే ఏంటి బి బార్ డాట్ ఏ బార్ బై మోడ్ ఏ స్క్వేర్ ఇంటూ ఏ బార్. సో దీన్ని ఏమంటాం, ఇక్కడ ఎంఎన్ బార్ని ప్రొజెక్షన్ ఆఫ్ బి బార్ ఆన్ ఏ బార్, వెక్టార్ ప్రొజెక్షన్. ఇంతకుముందేమో జస్ట్ ప్రొజెక్షన్, ఒట్టి ప్రొజెక్షన్ అంటే మ్యాగ్నిట్యూడ్. సో వెక్టార్ ప్రొజెక్షన్ అంటే డైరెక్షన్ కూడా ఉంటుంది, మ్యాగ్నిట్యూడ్తో పాటు డైరెక్షన్ కూడా ఉంటుంది. సో వెక్టార్ ప్రొజెక్షన్ ఆఫ్ బి బార్ ఆన్ ఏ బార్, వెక్టార్ ప్రొజెక్షన్ ఆఫ్ బి బార్ ఆన్ ఏ బార్ అంటే సో ఏంటి బి బార్ డాట్ ఏ బార్ బై మోడ్ ఏ ఇంటూ ఏ బార్ బై మోడ్ ఏ అంటే, లేదంటే ఇది. సో ఇదే మళ్ళీ ఒకసారి చూడండి ఏమంటున్నాం ఇక్కడ, ఎంఎన్ బార్ని ప్రొజెక్షన్ ఆఫ్ బి బార్ ఆన్ ఏ బార్, వెక్టార్ ప్రొజెక్షన్, వెక్టార్ కాబట్టి వెక్టార్ ప్రొజెక్షన్ ఆఫ్ బి బార్ ఆన్ ఏ బార్ అనొచ్చు. లేదంటే దీన్ని వెక్టార్ ప్రొజెక్షన్ ఆఫ్ బి బార్ ఆన్ ఏ బార్ బదులు ఎలాంగ్ ఏ బార్ అన్నా కూడా ఓకే, ఎలాంగ్ ది ఏ బార్ అన్నా కూడా ఓకే, ఆన్ ఏ బార్ అన్నా ఎలాంగ్ ది ఏ బార్ అన్నా అంతా ఒకటే, అంటే ఎలాంగ్ దిస్ లైన్, ఆ లైన్ మీద చూస్తున్నాం కాబట్టి. సో ఇక్కడ ఎంఎన్ బార్ అంటే మళ్ళీ ఒకసారి వెక్టార్ ప్రొజెక్షన్ ఆఫ్ బి బార్ ఆన్ ఏ బార్ అనొచ్చు, లేదంటే వెక్టార్ ప్రొజెక్షన్ ఆఫ్ బి బార్ ఎలాంగ్ ది ఏ బార్ అని కూడా అనొచ్చు. అలాగే ఒక్కొక్కసారి వెక్టార్ ప్రొజెక్షన్ ఏమడుగుతాడంటే, వెక్టార్ ప్రొజెక్షన్ ఆఫ్ బి బార్ పర్పెండిక్యులర్ టు ఏ బార్, ఎలాంగ్ అనకుండా పర్పెండిక్యులర్ టు ఏ బార్ అని అడగచ్చు. సో ప్రొజెక్షన్ ఆఫ్ బి బార్ పర్పెండిక్యులర్ టు ఏ బార్ అంటే ఏకి పర్పెండిక్యులర్ ఉండేది ఇది,
అంటే దీని పి అనుకుంటే ఇక్కడ పిఎన్ అవుతుంది. ఏంటి? పిఎన్. ఇంతకుముందు మీకు ప్రొజెక్షన్ ఆఫ్ బి బార్ ఆన్ ఏ బార్ అన్నా ఎలాంగ్ ఏ బార్ అన్నా ఏంటి? ఎంఎన్ బార్ అయితే అదే పర్పెండిక్యులర్ టు ఏ బార్ అయితే పిఎన్ బార్ అవుతుంది. పిఎన్ బార్. సో ఇక్కడ మళ్ళీ ఎంఎన్ బార్ అంటేనేమో వెక్టార్ ప్రొజెక్షన్ ఆఫ్ బి బార్ ఆన్ ఏ బార్ ఆర్ ఎలాంగ్ ది ఏ బార్. అదే పిఎన్ అంటే వెక్టార్ ప్రొజెక్షన్ ఆఫ్ బి బార్ పర్పెండిక్యులర్ టు ఏ బార్ అంటే పిఎన్ బార్ కావాలి. మరి పిఎన్ బార్ ఎలాగనుకోవచ్చు అంటే, సో మనకి అడిషన్ రూల్ ప్రకారం ఎంఎన్ బార్. సో ఎంఎన్ బార్ అంటే ఆల్రెడీ వచ్చేసింది. నెక్స్ట్ బి బార్ అనే వెక్టార్. సో ఇప్పుడు మనకి ట్రయాంగిల్ లా ప్రకారం ఏమొస్తుంది అంటే ఎంఎన్ బార్ ప్లస్ ఎన్పి బార్ ఎంఎన్ బార్ ప్లస్ ఎన్పి బార్ అంటే ఇది ఎన్పి బార్. డైరెక్షన్ చూసుకుంటే ఎన్పి బార్ అంటే మీరు ఎం నుంచి పీకి వెళ్తున్నారు, ఇలా వెళ్తుంటే సో ఎం నుంచి ఎన్, నెక్స్ట్ ఎన్ నుంచి పీకి వెళ్తే అప్పుడు మీకు వెల్కమ్ చెప్పడానికి వెక్టార్ ఎదురు వస్తుంది ఎంపీ బార్. లేదు అంటే ఈ మధ్యలో 2 లెటర్స్ని మింగేస్తే మీకు ఎంపీ బార్ వస్తుంది. ఎంపీ బార్. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఎన్పి బార్ కావాలి. సో ఎన్పి బార్ అంటే ఏంటి? ఎంపీ బార్ మైనస్ ఎంఎన్ బార్. సో ఎన్పి బార్ అంటే ఏంటి? ఎన్పి బార్ అంటే వెక్టార్ ప్రొజెక్షన్ ఆఫ్ బి బార్ పర్పెండిక్యులర్ టు ఏ బార్. ఏకి పర్పెండిక్యులర్ డ్రాప్ చేశాం కదా, ఏకి పర్పెండిక్యులర్. సో ఇప్పుడు ఎంపీ బార్ అంటే ఆల్రెడీ తెలుసు. ఎంపీ బార్ అంటే ఏంటి? బి బార్ మైనస్ ఎంఎన్ బార్ అంటే ఇక్కడ ఆల్రెడీ మనం తెలుసు. సో అది రాసేస్తాం. ఎంఎన్ బార్ అంటే ఏంటి? బి బార్ డాట్ ఏ బార్ ఇంటూ ఏ బార్ బై మాడ్ ఏ బార్ స్క్వేర్. సో ఇదేంటి? వెక్టార్ ప్రొజెక్షన్ ఆఫ్ బి బార్ పర్పెండిక్యులర్ టు ఏ బార్. సో మీ ఫార్ములా గుర్తులేకపోయినా కూడా మీరు అప్పుడప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకవేళ పిఎన్ బార్ అయితే సైన్ మారుతుంది, ఆపోజిట్ డైరెక్షన్. సో అంటే ఇక్కడ ఏం చేసాం చూడండి, ఎంఎన్ బార్ అని అనుకున్నాం. నెక్స్ట్ ఎంఎన్ బార్ అంటే ఇది వచ్చేసింది. నెక్స్ట్ ట్రయాంగిల్ లా యూజ్ చేసేసుకున్నాం. సో యూజ్ చేసేసుకుంటే అందులో ఎంఎన్ అనేది ఇప్పుడే కనుక్కున్నాము. ఎంపీ అనేది ఆల్రెడీ బి బార్ అని వెక్టార్ ఇచ్చాడు. సో బి బార్ మైనస్ ఎంఎన్ బార్ చేసేస్తే మీకు ఎన్పి బార్ వస్తుంది. ఇది పర్పెండిక్యులర్ టు ఏ బార్. సో ఇది డైరెక్షన్ ఉంది కాబట్టి ఇది వెక్టార్ అవుతుంది. ఒకవేళ మ్యాగ్నిట్యూడ్ కావాలంటే దానికి మాడ్ అప్లై చేస్తాం. వచ్చిన ఆన్సర్కి మాడ్ అప్లై చేస్తే అప్పుడు మ్యాగ్నిట్యూడ్ అవుతుంది. సో డైరెక్షన్ వద్దు, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ కావాలంటే మాడ్ అప్లై చేస్తాం. సో మీరు అలాగే ప్రొజెక్షన్ ఆఫ్ బి బార్ అండ్ ఏ బార్ అన్నాం. ఒకవేళ ప్రొజెక్షన్ ఆఫ్ ఏ బార్ అండ్ బి బార్ అనొచ్చు. ప్రొజెక్షన్ ఆఫ్ ఏ బార్ ఆన్ బి బార్ అప్పుడేంటి? ఏ బార్ డాట్ బి బార్ బై మాడ్ దేని మీదకి వెళ్తుందో అది డినామినేటర్లో రావాలి. మీరేంటి పొరపాటున ఇదే రాసేస్తారు. మీకు ఏంటి? ప్రొజెక్షన్ ఆఫ్ బి బార్ అండ్ ఏ బార్. ప్రొజెక్షన్ ఆఫ్ బి బార్ ఆన్ ఏ బార్ అంటే ఇది తెలుసు, బి బార్ డాట్ ఏ బార్ బై ఆన్ ఏ బార్ కాబట్టి మాడ్ ఏ బార్. కానీ ఇక్కడ అడిగింది ప్రొజెక్షన్ ఆఫ్ బి బార్ అండ్ ఏ బార్, కానీ ఇక్కడ అడిగింది ప్రొజెక్షన్ ఆఫ్ ఏ బార్ అండ్ బి బార్. సో మీరు ఏంటంటే ఫామ్లో గుర్తుండి ఇదే రాసేస్తారు. క్వశ్చన్ ఏం అడిగాడు ఆలోచించండి. సో ఇక్కడ ఏ మీద కాబట్టి బై మాడ్ ఏ వస్తుంది, ఇంకా బి మీద కాబట్టి మాడ్ బి వస్తుంది. న్యూమరేటర్తో పెద్ద ప్రాబ్లం లేదు, ఎందుకంటే బి డాట్ ఏ అన్నా ఏ డాట్ బి అన్నా రెండు సేమే కాబట్టి న్యూమరేటర్ తోటి ప్రాబ్లం లేదు. ఓన్లీ డినామినేటర్ ఒకటే. సో ఏ డాట్ బి రాసినా పెద్ద నష్టం ఏం లేదు, రెండు ఒకటే కాబట్టి. అంటే ఇప్పుడు దేని మీదకైతే ప్రొజెక్షన్ తీసుకుంటున్నామో అది డినామినేటర్లో వస్తుంది. ఇక్కడ ప్రొజెక్షన్ ఆఫ్ ఏ బార్ అండ్ బి బార్ మీద కాబట్టి ఇక్కడ డినామినేటర్లో ఏమొస్తుంది? మోడ్ ఆఫ్ బి బార్ వస్తుంది. డినామినేటర్లో ఏమొస్తుంది? మోడ్ ఆఫ్ బి బార్. సో ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్తే ఇక్కడ ప్రొజెక్షన్ ఆఫ్ ఏబి బార్ ఆన్ ఏసీ బార్. సో ఏబి ప్రొజెక్షన్ అంటే ఇంత చూసాం. సో ఆల్రెడీ ఈ మీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇంకొక ఎండ్ నుంచి ఏసీ మీదకి ప్రొజెక్షన్ కాబట్టి ఇంకొక ఎండ్ నుంచి ఏసీకి పర్పెండిక్యులర్ డ్రాప్ చేస్తాం. సో ఈ పర్పెండిక్యులర్ దీనికి పేరు పెట్టండి, ఎం అనుకుందాం. సో ఇప్పుడు ప్రొజెక్షన్ ఆఫ్ ఏబి బార్ ఆన్ ఏసీ బార్ అంటే అర్థం ఏంటి? ఏఎం బార్. సో ప్రొజెక్షన్ ఆఫ్ ఏబి బార్ ఆన్ ఏసీ బార్, ప్రొజెక్షన్ ఆఫ్ ఏబి బార్ ఆన్ ఏసీ బార్ అంటే ఏంటి? ఏఎం బార్. సో ఇక్కడ మనకి వెక్టార్ అనలే కాబట్టి ప్రొజెక్షన్ ఆఫ్
ప్రొజెక్షన్ ఆఫ్ ది వెక్టార్ ఏబీ బార్ అండ్ ఏసీ బార్ అన్నాడు. వెక్టార్ ప్రొజెక్షన్ అనలేదు. లేదంటే ఇక్కడ ఆప్షన్ చూసినా కూడా అర్థమవుతుంది ఓన్లీ మ్యాగ్నిట్యూడే కాబట్టి మీకు జస్ట్ మ్యాగ్నిట్యూడ్ కావాలి. సో అప్పుడు ఏఎం బార్ అంటే మోడ్ ఆఫ్ ఏఎం బార్. సో మోడ్ ఆఫ్ ఏఎం బార్ అంటే ఏంటి? సో మోడ్ ఆఫ్ ఏఎం ఈ లెంత్. సో ఈ లెంత్ అంటే ఏంటి? ప్రొజెక్షన్ ఆఫ్ ఏబి. ప్రొజెక్షన్ ఆఫ్ ఏబి ఆన్ ఏసీ అంటే సో మనకి ఇంతకుముందు ప్రొజెక్షన్ ఆఫ్ ఏ ఆన్ బి అంటే ఏం రాస్తున్నాం? ఏ డాట్ బి బై మాడ్ బి బార్ అని రాస్తున్నాం. అలాగే ఇక్కడ ప్రొజెక్షన్ ఆఫ్ ఏబి ఆన్ ఏసీ అన్నాడు కాబట్టి ఏబి డాట్ ఏసీ బై ఏ లైన్ మీదకి ప్రొజెక్షన్ చేస్తున్నారో దానికి మాడ్ రావాలి. అంటే ఏసీ మీదకి ప్రొజెక్షన్ కాబట్టి మాడ్ ఏసీ బార్. సో ఇది కనుక్కుంటే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో మరి ఏబి డాట్ ఏసీ కనుక్కోవడం అంటే ఏబి బార్ ఏసీ బార్ వెక్టార్స్ ఇస్తే ఏబి బార్ డాట్ ఏసీ బార్ కనుక్కోవచ్చు. కానీ ఇక్కడ ఏబి ఏసీ లెంత్లు ఇచ్చాడు కానీ వెక్టార్స్ ఇవ్వలేదు. లెంత్స్ ఇచ్చాడు కానీ వెక్టార్స్ ఇవ్వలేదు. కాబట్టి ఇంకో ట్రైల్లో చూద్దాం. అంటే వెక్టార్స్ ఇచ్చుంటే ఏబీకి ఏసీ వెక్టార్స్ ఇస్తే ఆ రెండింటికి డాట్ పెట్ చేస్తాం, మాడ్ ఏసీ చేసేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. కానీ ఇక్కడ వెక్టార్స్ ఇవ్వలేదు. కానీ మనకి ప్రొజెక్షన్ ఆఫ్ ఏబి అని ఏసీ అంటే ఏంటి? ఏఎం లెంత్. ఏఎం లెంత్ అంటే ఎలానా కనుక్కోవచ్చు. సో ఏంటంటే ఇక్కడ యాంగిల్ టీటా ఉంది, ఇది పర్పెండిక్యులర్ కాబట్టి యాంగిల్ 90 degrees. సో దీని నుంచి కాస్ టీటా ఈక్వల్ టు ఏమొస్తుంది? కాస్ టీటా ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ ఎంత ఏంటి? ఏఎం బై హైపోటెన్యూస్ ఏంటి? ఏబి. హైపోటెన్యూస్ ఏంటి? ఏబి. సో మనకు కావాల్సింది ఏఎం. సో ఏఎం ఈక్వల్ టు ఏమొస్తుంది? సో ఏబి అటు వెళ్ళిపోతే ఏబి ఇంటూ కాస్ టీటా అవుతుంది. సో ఏబి ఇంటూ కాస్ టీటా. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏబి లెంత్ అంటే ఆల్రెడీ తెలుసు కాబట్టి ఏబి తెలుసు, ఇంకా జస్ట్ కాస్ టీటా కావాలి. మరి కాస్ టీటా ఎలా కనుక్కుందాము అంటే ఫుల్ ట్రయాంగిల్ తెలుసు కాబట్టి ఫుల్ ట్రయాంగిల్లో అన్ని సైడ్స్ తెలిసినప్పుడు ఏ యాంగిల్ అయినా కనుక్కోవచ్చు బై యూజింగ్ కొసైన్ రూల్. సో ఈ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ మీకు తీసేశారు కాబట్టి కొంచెం తెలియకపోవచ్చు. సో ఐపీలో ఉంటుంది. సో ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో ఆల్ సైడ్స్ లెన్స్ తెలిస్తే థర్డ్ మనం ఏం చేయొచ్చు? యాంగిల్స్ కనుక్కోవచ్చు. సో దీన్ని స్మాల్ ఏ అంటాం, దీన్ని స్మాల్ బి అంటాం, దీన్ని స్మాల్ సి అంటాం. సపోజ్ ఇప్పుడు ఈ అన్ని సైడ్స్ తెలిసి యాంగిల్ కావాలనుకోండి, ఏ కావాలనుకోండి. సో కాస్ ఏ కావాలనుకోండి. కాస్ ఏ అంటే ఏంటి? సో రిమైనింగ్ టూ సైడ్, దాని ఎదురు ఆపోజిట్ సైడ్ కాకుండా రిమైనింగ్ టూ సైడ్స్. ఏకి ఆపోజిట్ ఏంటి? స్మాల్ ఏ. అది వదిలేసి రిమైనింగ్ టూ సైడ్స్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏకి ఆపోజిట్ ఉన్న సైడ్ ఏంటి? ఏ స్క్వేర్ బై 2bc చేస్తే కాస్ ఏ వస్తుంది. ఒకవేళ కాస్ బి కావాలనుకోండి, ఇందులోనే కాస్ బి కావాలంటే సో బీకి ఆపోజిట్ ఉన్న సైడ్ని వదిలేసేయండి. రిమైనింగ్ టూ సైడ్స్ ఏంటి? ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ దీనికి ఆపోజిట్ ఉన్న సైడ్ స్క్వేర్ అంటే బి స్క్వేర్ బై 2ac వస్తుంది. అంటే అన్ని సైడ్స్ తెలిస్తే మీకు ఏ యాంగిల్ కావాలంటే ఆ యాంగిల్ కనుక్కోవచ్చు. అలాగే కాసీ కావాలనుకోండి, ఒకవేళ కాసీ కావాలంటే సికి ఆపోజిట్ ఇది వదిలేసి రిమైనింగ్ టూ సైడ్స్ సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో దేనికి ఏ యాంగిల్ అవుతుందో దానికి మైనస్ ఈ స్క్వేర్ వస్తుంది. సో ఇక్కడ బి ఉంది కాబట్టి మైనస్ బి స్క్వేర్, ఇక్కడ ఏ ఉంది కాబట్టి మైనస్ ఏ స్క్వేర్. సో ఇక్కడ ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఇక్కడ ఏంటి? 2ab వస్తుంది. ఇది అలాగే ఇక్కడ మనకి కాస్ టీటా కనుక్కోవచ్చు. సో కాస్ టీటా కనుక్కోవచ్చు. సో కాస్ టీటా అంటే ఈ ఫిగర్ నుంచి చూస్తే మనకి కాస్ టీటా అంటే ఏంటి? ఈ ఫిగర్ నుంచి సో యాంగిల్ సో ఏ కదా, సో ఈ యాంగిల్. సో కాస్ టీటా అంటే ఇప్పుడు దీని ఆపోజిట్ని వదిలేయమన్నాను. ఆపోజిట్ని వదిలేసి రిమైనింగ్ టూ సైడ్స్ అంటే ఏంటి? 10 స్క్వేర్ ప్లస్ ఈ ఏసీ లెంత్ మొత్తం ఎంత? 7 స్క్వేర్ మైనస్ ఆపోజిట్ సైడ్ ఏంటి? 8 స్క్వేర్ బై 2 ఇంటూ 10 ఇంటూ 7 2 ఇంటూ 7 ఇంటూ అప్పుడు ఏమొస్తుంది? మీకు కాస్ టీటా వాల్యూ వచ్చేస్తుంది. సో ఇక్కడ ఇది కాస్ టీటా చూడండి ఫిగర్ కాస్ టీటా. సో కాస్ టీటా ఈక్వల్ టు సో అంటే ఇప్పుడు ఏకి ఆపోజిట్ ఉంది కాబట్టి దీన్ని స్మాల్ ఏ అనుకున్నాం. సో నెక్స్ట్ ఇది బికి ఆపోజిట్ ఉంది కాబట్టి దీన్ని స్మాల్ బి అనుకుంటున్నాం, ఇది స్మాల్ సి అనుకుంటున్నాం. సో ఇప్పుడు ఏంటి? కాస్ టీటా అంటే ఏంటి? బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. సో టీటాకి ఆపోజిట్ ఉన్నది ఏ, సో అది దానికి మైనస్ ఏ స్క్వేర్ వస్తుంది. సో ఏంటి? కాస్ టీటా అంటే బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2bc చేస్తే సో అన్ని సైడ్స్ తెలుసు కాబట్టి కాస్ టీటా వాల్యూ వచ్చేస్తుంది. ఇప్పుడు మీకు ప్రొజెక్షన్ ఏంటి? ఏఎం కనుక్కున్నాం. సో ఇప్పుడు ఏంటి? దీని నుంచి ఇంతకుముందు ఆల్రెడీ డిస్కస్ చేసినట్టుగా ఏఎం ఈక్వల్ టు ఏంటి మీకు వచ్చింది? ఏఎం ఈక్వల్ టు ప్రొజెక్షన్ ఆఫ్ ఏబి అండ్ బీసీ అండ్ ఏఎం ఈక్వల్ టు ఏమొచ్చింది? ఏబి ఇంటూ కాస్ టీటా వచ్చింది. సో ఏబి లెంత్ ఆల్రెడీ తెలుసు. ఏబి లెంత్ ఎంత? ఏబి లెంత్ 10. సో 10 ఇంటూ కాస్ టీటా వాల్యూ ఎంత వచ్చింది? 17/2.
28 17/28 చేసేస్తే అప్పుడు మీకు ఇది వచ్చేస్తుంది. ఒకవేళ ప్రొజెక్షన్ పర్పెండిక్యులర్ టు ఏసీ అన్నాడు అనుకోండి, బిఎం కనుక్కోవాలి. సో ఆల్రెడీ ఏఎం లెంత్ తెలుసు, ఏబి లెంత్ తెలుసు. సో ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి సో పైథాగరస్ థియరం ఇచ్చేసుకొని మనం ఈ లెంత్ కనుక్కోవచ్చు. సేమ్ ఇది కూడా ఇంతకుముందులాగా సేమ్ క్వశ్చనే. సో 3 సైడ్స్ ఇచ్చేసాడు. ఇప్పుడు ప్రొజెక్షన్ ఆఫ్ బిఏ ఆన్ బీసీ, ప్రొజెక్షన్ ఆఫ్ బిఏ అండ్ బీసీ. సో ఏంటి, బిఏ ప్రొజెక్ట్ చేశారనుకోండి, బిఏని ప్రొజెక్ట్ చేయండి. సో ఆల్రెడీ మీట్ అయింది. సో ఇంకా ఎండ్ నుంచి పర్పెండిక్యులర్ డ్రాప్ చేస్తే సో ఇప్పుడు ప్రొజెక్షన్ ఆఫ్ బిఏ ఆన్ బీసీ అంటే ఏంటి, బీడీ అవుతుంది. సో ఇంతకుముందులానే సేమ్ యాస్టీస్గా సో బీడీ కనుక్కుంటారు. సేమ్ లెటర్స్ మారినాయి. ఇంతకుముందు మనం ఈ లెంతే కనుక్కున్నాం, ఇప్పుడు కూడా ఈ లెంతే కనుక్కుంటున్నాం. సేమ్ అదే. సో ఒకసారి ఇంటి చూసుకోండి. సో 2021లో వచ్చింది. సేమ్ అదే కాన్సెప్ట్. ఫస్ట్ యాంగిల్ ఏం చేస్తాం, ఈ యాంగిల్ కనుక్కుంటాం, కాస్ట్ టీటా. సో బ్రీఫ్గా కాస్ట్ టీటా అంటే యాంగిల్ అంటే టీటా అంటే బి. సో ఏంటప్పుడు 3² + 7² 3² + 7² మైనస్ ఆపోజిట్ 5²/2 × 7 × 3. అప్పుడు కాస్ట్ టీటా వాల్యూ వచ్చేస్తుంది. సో కాస్ట్ టీటా వాల్యూ వచ్చేస్తే నెక్స్ట్ బీడీ కావాలి. సో చూసేద్దాం. సో బీడీ. సో కాస్ట్ టీటా అంటే ఏంటి, ఇక్కడ కాస్ట్ టీటా అంటే ఈ ట్రయాంగిల్, కాస్ట్ టీటా అంటే అడ్జసెంట్ సైడ్ బీడీ బై హైపోటెన్యూస్ ఏంటి, ఏబి. సో బీడీ ఈక్వల్ టు ఏబి ఇంటూ కాస్ట్ టీటా, ఏబి ఇంటూ కాస్ట్ టీటా. సో కాస్ట్ టీటా వాల్యూ ఇక్కడ వచ్చేసింది. ఏబి లెంత్ ఆల్రెడీ ఇచ్చాడు. సో సబ్స్టిట్యూట్ చేసేస్తే మీకు బీడీ లెంత్ వచ్చేస్తుంది. సో అది ప్రొజెక్షన్ ఆఫ్ ఏబి ఆన్ బీసీ. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇది 2024లో వచ్చింది. ఇది స్టార్టింగ్లో చేస్తే అయిపోతారు. సో చాలా టైం పడుతుంది. కరెక్ట్గా వెళ్ళకపోతే టైం వేస్ట్ అవుతుంది బాగా. సో ఎంత టైం అయినా వేస్ట్ అవ్వచ్చు ఈ క్వశ్చన్ టచ్ చేస్తే. సో లాస్ట్ రౌండ్ వరకు దీన్ని 4th రౌండ్ వరకు చేయొద్దు. సో ఫస్ట్ రౌండ్లో చూడగానే మనకు కనెక్ట్ అయిన క్వశ్చన్స్, సెకండ్ రౌండ్లో సో కొద్ది చేయగలని కాన్ఫిడెన్స్ వచ్చిన క్వశ్చన్స్ అలా చూసుకోవాలి. థర్డ్ రౌండ్లో వచ్చు కానీ క్యాల్కులేషన్ ఎక్కువ అవుతుంది అనుకున్నది, పర్ఫెక్ట్గా మనం చేయగలము కానీ క్యాల్కులేషన్ ఎక్కువ అవుతుంది అన్న అనుమానం వచ్చినాయి. 4th రౌండ్లో ఇలాంటి క్వశ్చన్స్ చూస్తాం. అంటే క్వశ్చన్ క్లియర్గా చాలా లెంతీగా ఉంది. సో ఇదంతా కాంప్లికేటెడ్ అని చూస్తే ఆప్షన్స్ చూసినా కూడా అర్థమైపోతుంది. సో అంత ఈజీ అయితే లేదు. సో టైం అనేది ఎక్కువ వేస్టేజ్ ఇక్కడ జరిగే ఛాన్స్ ఉంది కాబట్టి సో లాస్ట్ రౌండ్ వరకు దీన్ని పిక్ చేయొద్దు. సో ఇప్పుడు క్వశ్చన్లోకి వస్తే సో మన వెక్టార్స్ అనేది మనకి స్కోరింగ్ టాపిక్ మ్యాక్సిమం క్వశ్చన్స్ స్కోర్ వస్తుంది. ఒకవేళ మన స్టార్ట్లో ఇలాంటి క్వశ్చన్ వస్తే మనము బ్యాడ్ లక్. సో ఇలాంటి మనం టార్గెట్ టాపిక్లో ఒక క్వశ్చన్ ఇట్లా మిస్ అయింది అంటే అప్పుడు మనం ఆ బ్యాలెన్స్ వేసుకోవాలి. వేరే టాపిక్లో మనం డిఫికల్ట్ అనే టాపిక్లో వదిలేసింది టాపిక్లో ఈజీ క్వశ్చన్ చేయగలిగితే బ్యాలెన్స్ జరుగుతుంది. అంటే కొన్ని పూర్తిగా వదిలేయకుండా కొన్ని చాప్టర్స్ మినిమం ఈజీ క్వశ్చన్ చేసే విధంగా ప్రిపేర్ అయితే సో మనకి టార్గెట్ అనుకున్న టాపిక్లో ఒక క్వశ్చన్ ఇట్లా లెంతీగా వచ్చి మిస్ అయినా సో ఒకవేళ మనం పెద్దగా ప్రిపేర్ ఉన్న చాప్టర్లో ఈజీ క్వశ్చన్ చేయగలిగే క్యాపబిలిటీ ఉంటే సో ఆ బ్యాలెన్స్ జరిగిపోతుంది. అప్పుడు మనకు కావాల్సిన ర్యాంక్ వస్తుంది. సో ఇప్పుడు క్వశ్చన్లోకి వస్తే లెట్ పి ఎక్స్ కామా వై కామా జెడ్ బి ఈజ్ ఏ పాయింట్ ఆన్ ఫస్ట్ వాంటెడ్. సో ఇక్కడ పి అన్నాడు చూడండి ఇక్కడ ఫిగరు. సో పి అనే పాయింట్ ఎక్స్ కామా వై కామా జెడ్. ఓకే, ఊజ్ ప్రొజెక్షన్ ఇన్ XY ప్లేన్. సో XY ప్లేన్ అంటే సో ఇది ఎక్స్ యాక్సిస్, సో ఇది వై యాక్సిస్, సో ఇది వై యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్. సో నెక్స్ట్ ఇదేంటి జెడ్ యాక్సిస్. సో ఇప్పుడు ఈ ప్లేన్ XY ప్లేన్ అవుతుంది. సో XY ప్లేన్ మీదకి ప్రొజెక్షన్ అంటే సో ఇంతకుముందు లైన్ మీదకి ప్రొజెక్షన్ అయితే ఇప్పుడు ప్లేన్ మీదకి ప్రొజెక్షన్ అంటే ఏం చేస్తాం, పి అనే పాయింట్ నుంచి ఆ ప్లేన్ మీదకి పర్పెండిక్యులర్ డ్రాప్ చేస్తాం. సో ఆ ప్లేన్ మీదకి పర్పెండిక్యులర్ డ్రాప్ చేస్తాం. అప్పుడు మీకు క్యూ అనే పాయింట్ వస్తుంది. ఇప్పుడు ఓక్యూ అంటే పి ప్రొజెక్షన్ అంటే ఓపీ ప్రొజెక్షన్. సో ఓపీ ప్రొజెక్షన్ ఏమొస్తుందంటే పర్పెండిక్యులర్ డ్రాప్ చేస్తే సో మనం ఒక లైన్కి పర్పెండిక్యులర్ డ్రాప్ చేస్తాం కదా. సో ప్రొజెక్షన్ అంటే సో పర్పెండిక్యులర్ డ్రాప్ చేస్తే ఇది ప్రొజెక్షన్ అవుతుంది. సో ఇది బి బార్, ఇది ఏ బార్ అయితే సో ఇదేంటి ప్రొజెక్షన్ ఆఫ్ బి బార్ ఆన్ ఏ బార్. అలాగే నెక్స్ట్ ఇక్కడ మనం ఓపీ నుంచి పర్పెండిక్యులర్ డ్రాప్ చేసాం. సో ఓక్యూ అనేది ప్రొజెక్షన్ ఆఫ్ ఓపీ, ప్రొజెక్షన్ ఆఫ్ ఓపీ అవుతుంది ఆన్ ది ప్లేన్ XY ప్లేన్. ఇంకా నెక్స్ట్ ఓపీ లెంత్ ఇచ్చాడు. ఓపీ లెంత్ ఎంత గామా, ఓపీ లెంత్ గామా అని ఇచ్చాడు. ఇంకా ఏమి ఇచ్చాడు, యాంగిల్ బిట్వీన్ ఓక్యూ విత్ పాజిటివ్ XX. సో ఇది ఓక్యూ లైన్. సో ఈ లైన్ అనేది ఏం చేస్తుంది, యాంగిల్ టీటా విత్ పాజిటివ్ XX. సో పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ XX తోటి యాంగిల్ ఏంటి టీటా చేస్తుంది అన్నాడు. ఓకే, సో నెక్స్ట్ యాంగిల్ బిట్వీన్ ఓపీ అండ్ పాజిటివ్ జెడ్ యాక్సిస్.
ఓపీ అంటే ఈ లైను. సో ఈ లైను విత్ పాజిటివ్ జెడ్ యాక్సిస్ ఇది. సో వాటి మధ్య యాంగిల్ ఏమి ఇచ్చాడు, పై ఇచ్చాడు. వేర్ ఓ ఈజ్ ఆర్జిన్ అయితే దెన్ డిస్టెన్స్ ఆఫ్ పీ ఫ్రమ్ ది ఎక్స్ యాక్స్. సో డిస్టెన్స్ ఆఫ్ పీ ఫ్రమ్ ది ఎక్స్ యాక్స్ అంటే ఎక్స్ యాక్స్ ఇది. సో పీ నుంచి ఎక్స్ యాక్స్కి డిస్టెన్స్, పీ నుంచి ఎక్స్ యాక్స్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో ఆ ఎక్స్ యాక్స్ మీద వై వాల్యూ అండ్ జెడ్ వాల్యూ 0 అవుతుంది. వై వాల్యూ అండ్ ఎక్స్ యాక్స్ మీద చేస్తున్నాం కాబట్టి సో పీ అనే పాయింట్ నుంచి ఎక్స్ యాక్స్ మీద పర్పెండిక్యులర్ డ్రాప్ చేస్తున్నాం. సో ఫిగర్ ఇలా చూడడానికి అలా కనిపిస్తుంది. సో పీ నుంచి పర్పెండిక్యులర్ డ్రాప్ చేసాం ఎక్స్ యాక్స్ మీదకి. సో ఎక్స్ యాక్స్ మీద అంటే వై వాల్యూ జెడ్ వాల్యూ 0 కాబట్టి వై జెడ్ 0 ఇస్తాం. సో పీ అనే పాయింట్ నుంచి ఎక్స్ యాక్స్ పర్పెండిక్యులర్ డ్రాప్ చేసినప్పుడు ఎక్స్ కోఆర్డినేట్ ఇక్కడ ఏది ఉందో అదే వస్తుంది. అంటే ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఇక్కడ ఎక్స్, అంటే పర్పెండిక్యులర్ డ్రాప్ చేసాం కాబట్టి అది లెఫ్ట్ రైట్ పోదు, కరెక్ట్గా మనకి పర్పెండిక్యులర్ డ్రాప్ చేసాం. అంటే ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ ఏమవుతుంది, ఇక్కడ కూడా ఎక్స్ కోఆర్డినేట్ అదే అవుతుంది ఎక్స్ యాక్స్ మీదకి పర్పెండిక్యులర్ డ్రాప్ చేస్తే. ఒకవేళ వై యాక్సిస్ మీదకి పర్పెండిక్యులర్ డ్రాప్ చేశారనుకోండి, అప్పుడు వై కోఆర్డినేట్ అక్కడ ఏమవుతుందో ఆ దాని మీద కూడా ఆ పుటాది పర్పెండిక్యులర్ కూడా వై కోఆర్డినేట్ వైఏ అవుతుంది. అప్పుడు వై యాక్సిస్ మీద ఎక్స్ జెడ్ 0 అవుతాయి. అంటే ఎక్స్ కోఆర్డినేట్ 0, జెడ్ కోఆర్డినేట్ 0. ఒకవేళ మీరు పర్పెండిక్యులర్ టు జెడ్ యాక్సిస్ తీశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆ పాయింట్లో జెడ్ కోఆర్డినేట్ అంతే ఉంటుంది. జెడ్ యాక్సిస్ మీద కాబట్టి ఎక్స్వై వాల్యూస్ 0 అవుతాయి. ఎక్స్వై వాల్యూస్ ఏమవుతాయి, 0 అవుతుంది. సో కాబట్టి ఈ పాయింట్ ఏంటి, x 0 0. సో ఇప్పుడు అంటుంది ఏంటి, డిస్టెన్స్ ఆఫ్ p ఫ్రమ్ ద ఎక్స్ యాక్స్. సో ఎక్స్ యాక్స్ నుంచి డిస్టెన్స్ అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఈ డిస్టెన్స్ కావాలి. సో ఏ తెలుసు, p తెలుసు కాబట్టి డిస్టెన్స్ ఆఫ్ pa. సో రూట్ ఆఫ్ x మైనస్ ఎక్స్ అంటే 0². నెక్స్ట్ y మైనస్ 0² y² ప్లస్ z మైనస్ 0² z². సో రూట్ ఆఫ్ y² ప్లస్ z² వస్తుంది. pa లెంత్ అంతా రూట్ ఆఫ్ y² ప్లస్ z² వచ్చింది. మనకి pa లెంత్ ఓకే వచ్చింది, కానీ ఆప్షన్స్లో ఇలా టీటా పైలో ఉన్నాయి. అంటే ఇప్పుడు yzని, సో ఇది pa, మనకు కావాల్సింది ఇదే paనే అడిగింది, కానీ yzలో కాదు, ఇట్లా కావాలి, టీటా అండ్ పైలో కావాలి. అంటే ఇప్పుడు yzని టీటా అండ్ పైలోకి కన్వర్ట్ చేయాలి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేసుకుని. సో ఇప్పుడు ట్రయాంగిల్ ఓసిపి అనే ట్రయాంగిల్ చూడండి, ఓసిపి. సో ఫిగర్ అంతా, సో ఓసిపి అనే ట్రయాంగిల్ చూస్తే సో ఈ యాంగిల్ 90 degrees పర్పెండిక్యులర్ డ్రాప్ చేసాం. సో కాస్ పై ఏమొస్తుంది ఈ ట్రయాంగిల్లో, సో కాస్ పై. సో అడ్జసెంట్ సైడ్, పైకి అడ్జసెంట్ సైడ్ ఏంటి, జెడ్ బై హైపోటెనస్ ఏంటి, ఓపి. సో అప్పుడు జెడ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, జెడ్ ఈక్వల్ టు ఓపి ఇంటూ కాస్ పై అవుతుంది, ఓపి ఇంటూ కాస్ పై. సో జెడ్ ఈక్వల్ టు ఏంటి, ఓపి ఇంటూ కాస్ పై. మరి ఓపీ లెంత్ ఆల్రెడీ తెలుసు, ఓపీ లెంత్ ఎంత, గామా కాస్ పై. ఇప్పుడు జెడ్ అనేది మనకి వైజెడ్లని టీటా పైలో కనుక్కోవాలి. ఇప్పుడు జెడ్ అనేది వచ్చేసింది, పైలో వచ్చేసింది, ఇక్కడ గామాలు కూడా ఉన్నాయి, ఓకే నో ప్రాబ్లం. సో జెడ్ వచ్చేసింది, ఇంకా మనకు కావాల్సింది వై వాల్యూ. సో జెడ్ వాల్యూ ఏమొచ్చింది, గామా ఇంటూ కాస్ పై వచ్చింది. సో నెక్స్ట్ వై వాల్యూ కూడా కనుక్కుందాం. సో గామా అంటే ఏంటి, డిస్టెన్సే కదా గామా అంటే. సో ఓపీ లెంత్. సో ఓ అనేది 0,0, పి అనేది x, y, z. ఐడియాస్ రావడం అనేది కొద్దిగా చాలా కష్టమైన క్వశ్చనే. సో ఏమొస్తుంది, గామా స్క్వేర్ డిస్టెన్స్ ఆఫ్ ఓపీ అంటే ఏంటి, రూట్ ఆఫ్ x² ప్లస్ y², ఓపీ డిస్టెన్స్ రూట్ ఆఫ్ x² ప్లస్ y² ప్లస్ z². సో ఓపీ అంటే ఏంటి, గామా. సో గామా ఈక్వల్ టు దట్ వన్. సో స్క్వేరింగ్ చేసేసి అనుకోండి, అప్పుడు గామా స్క్వేర్ ఈక్వల్ టు ఏమొస్తుంది, x² ప్లస్ y² ప్లస్ z² వస్తుంది, x² ప్లస్ y² ప్లస్ z². సో గామా స్క్వేర్ ఈక్వల్ టు x² ప్లస్ y² ప్లస్ z². సో మనకి జెడ్ వచ్చేసింది, ఇప్పుడు వైలు కూడా కావాలి. సో జెడ్ బదులు ఏం రాసేయచ్చు మనం, జెడ్ బదులు గామా కాస్ పై అని రాయొచ్చు. సో అప్పుడు ఏంటి, x² ప్లస్ y², జెడ్ అంటే ఏంటి, గామా స్క్వేర్ కాస్ స్క్వేర్ పై. నెక్స్ట్ ఈ గామా స్క్వేర్ కాస్ స్క్వేర్ పై అనేది లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళిపోండి. లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే అప్పుడు ఏమొస్తుంది, గామా స్క్వేర్ మైనస్ ఏమొస్తుంది, లెఫ్ట్ సైడ్ వెళ్తే గామా స్క్వేర్, లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే గామా స్క్వేర్ కాస్ పై వస్తుంది. సో గామా స్క్వేర్ కామన్ తీసేసారనుకోండి, గామా స్క్వేర్ కామన్ తీసేస్తే ఏమొస్తుంది, గామా స్క్వేర్ కామన్ తీస్తే 1 మైనస్ కాస్ స్క్వేర్ పై వస్తుంది. ఇంకా రైట్ సైడ్ ఏం మిగులుతుంది, x² ప్లస్ y² మిగులుతుంది. రైట్ సైడ్ x² ప్లస్ y² మిగులుతుంది. లెఫ్ట్ రైట్, రైట్ లెఫ్ట్ రాశాం.
ఇప్పుడు 1 మైనస్ కాస్ స్క్వేర్ పై 1 మైనస్ కాస్ స్క్వేర్ పై అంటే ఏంటి సైన్ స్క్వేర్ పై. సో ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వచ్చింది, మనకు కావాల్సింది అది కాదు, వై వాల్యూ కావాలి. సరే ఇది పక్క పెట్టండి, దీని నుంచి మనకి ఏమైనా యూజ్ అవుతుంది. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు గామా స్క్వేర్ పై వచ్చింది. నెక్స్ట్ ఇంకో కండిషన్ ఇచ్చాడు, మనం దాన్ని యూటిలైజ్ చేసుకోలేదు. సో ఇదేంటి, ఓక్యూ అనేది ఎక్స్ యాక్సిస్ తోటి, ఓక్యూ అనేది ఎక్స్ యాక్సిస్ తోటి యాంగిల్ టీటా చేస్తుంది అన్నాడు కాబట్టి, సో కాస్ టీటా ఈక్వల్ టు ట్రయాంగిల్లో కాస్ టీటా ఈక్వల్ టు ఏమొస్తుంది, కాస్ టీటా సో ఈక్వల్ టు, సో ఈ ట్రయాంగిల్ ఓఏక్యూ అనే ట్రయాంగిల్ చూడండి. సో ఈ ట్రయాంగిల్ అడ్జసెంట్ సైడ్ ఏంటి ఎక్స్, సో ఇది పర్పెండిక్యులర్ యాంగిల్ 90 degrees ఇది. సో ఇదేమో ఎక్స్ యాక్సిస్, ఇదేమో అలాంగ్ ది వై యాక్సిస్, ప్యారల్ టు వై యాక్సిస్, సో కాబట్టి పర్పెండిక్యులర్ ఉంటుంది. సో అప్పుడు హైపోటెన్యూస్ ఏమవుతుంది, ఓక్యూ. సో ఓక్యూ అనేది హైపోటెన్యూస్ అవుతుంది. ఓక్యూ అంటే ఏంటి, రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో దీని నుంచి ఎక్స్ ఈక్వల్ టు ఏమొస్తుంది, ఎక్స్ ఈక్వల్ టు ఓక్యూ ఇంటూ కాస్ టీటా వస్తుంది. ఓక్యూ ఇంటూ కాస్ టీటా. ఓక్యూ అంటే ఏంటి, రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ కాస్ టీటా. సో ఎక్స్ వాల్యూ వచ్చింది, బోత్ సైడ్స్ స్క్వేరింగ్ చేసేస్తే రూట్ క్యాన్సిల్ అయిపోయి ఇది వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఏంటి, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా ఉంది, దాన్ని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేయండి. ఎక్స్ స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటాని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేసారు అనుకోండి. సో ఆల్రెడీ లెఫ్ట్ సైడ్ ఎక్స్ స్క్వేర్ ఉంది, సో ఎక్స్ స్క్వేర్ కామన్. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ కాస్ టీటా లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే ఎక్స్ స్క్వేర్ కామను. సో ఏంటి, ఎక్స్ స్క్వేర్ కామన్ తీసేస్తే 1 ఇక్కడ ఏంటి చూడండి, ఎక్స్ స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోయింది, నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తున్నాను. అప్పుడు ఏంటి 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు రైట్ సైడ్ ఏమొస్తుంది, వై స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా వస్తుంది. ఇప్పుడు ఇదేంటి 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా అంటే ఏంటి, సైన్ స్క్వేర్ టీటా. సో ఈ సైన్ స్క్వేర్ అనేది అటు వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, డివైడ్ కాస్ స్క్వేర్ బై సైన్ స్క్వేర్ అంటే ఏంటి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు వై స్క్వేర్ ఇంటూ కాట్ స్క్వేర్ టీటా వస్తుంది. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు వై స్క్వేర్ ఇంటూ కాట్ స్క్వేర్ టీటా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనకు ఆల్రెడీ ఒక కండిషన్ మిగిలిపోయింది చూడండి. సో ఇక్కడ ఈ కండిషను, సో ఏంటి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు గామా స్క్వేర్ సైన్ స్క్వేర్ పై వచ్చింది. సో ఇప్పుడు మనకి ఎక్స్ని ఎలిమినేట్ చేయాలి, మనకు వై కావాలి కాబట్టి మనకి ఎక్స్ స్క్వేర్ బదులు వై స్క్వేర్ కాట్ స్క్వేర్ టీటా ఇందులో రాసేయచ్చు. సో వై స్క్వేర్ కాట్ స్క్వేర్ టీటా, సో ఎక్స్ స్క్వేర్ బదులు వై స్క్వేర్ కాట్ స్క్వేర్ టీటా ప్లస్ వై స్క్వేర్, రైట్ సైడ్ ఏంటి గామా స్క్వేర్ సైన్ స్క్వేర్ పై అవుతుంది. గామా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ ఇంటూ సైన్ స్క్వేర్ పై. ఇప్పుడు ఇందులో లెఫ్ట్ సైడ్ వై స్క్వేర్ కామన్ తీశారనుకోండి, వై స్క్వేర్ కామన్ తీస్తే 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా, సో 1 ప్లస్ కాస్ స్క్వేర్ టీటా, రైట్ సైడ్ ఏంటి గామా స్క్వేర్ సైన్ స్క్వేర్ పై. సో 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా అంటే ఏంటి, కొసెకెంట్ స్క్వేర్ టీటా, సో కొసెకెంట్ స్క్వేర్ టీటా. సో ఈ కొసెకెంట్ స్క్వేర్ రైట్ సైడ్ వెళ్ళిపోయింది అనుకోండి, బై కొసెకెంట్ స్క్వేర్ అంటే ఏమవుతుంది, సైన్ స్క్వేర్ టీటా అవుతుంది. సో ఇక్కడ ఏంటి వై స్క్వేర్ గామా స్క్వేర్ సైన్ స్క్వేర్ పై. సో 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా అంటే కొసెకెంట్ స్క్వేర్ టీటా, అటు వెళ్ళిపోతే డివైడ్ అవుతుంది. 1 బై కొసెకెంట్ స్క్వేర్ టీటా అంటే ఏంటి, సైన్ స్క్వేర్ టీటా. సో ఇప్పుడు వై స్క్వేర్ కూడా మీకు ఇంతకుముందు జెడ్ అనేది ఆల్రెడీ జెడ్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ గామా అండ్ పైలో వచ్చింది. అలాగే వై కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ గామా అండ్ టీటా అండ్ పై, ఇక్కడ ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో ఆ టర్మ్స్లో వచ్చేసింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, పిఏ అంటే ఆల్రెడీ తెలుసు. సో ఈ పిఏ ఇందులో మీకు వచ్చిన పిఏ ఈక్వల్ టు వై అంటే ఏంటి, వై ఉన్న దగ్గరల్లా ఇది రాసేస్తారు. సో వై స్క్వేర్ బదులు ఏంటి గామా స్క్వేర్ సైన్ స్క్వేర్ పై సైన్ స్క్వేర్ టీటా అని రాస్తాం. నెక్స్ట్ జెడ్ అంటే ఇది కాబట్టి జెడ్ స్క్వేర్ అంటే ఏంటి గామా స్క్వేర్ కాస్ స్క్వేర్ పై అని రాసేస్తాం. సో రెండిట్లో కూడా మనకి గామా స్క్వేర్ కామ్ తీసేయచ్చు, సో పైటి తీసేసుకోండి. అలాగే ఇక్కడ కాస్ స్క్వేర్ పై ఇక్కడ ఆప్షన్స్ చూస్తే ప్రొడక్ట్ అలా ఉంది, సమ్ లేదు కాబట్టి ఇక్కడ కాస్ స్క్వేర్ పైన 1 మైనస్ సైన్ స్క్వేర్ పై అని రాసేస్తున్నాము. సో గామా స్క్వేర్ కామ్ తీసేస్తున్నాం చూడండి, ఇక్కడ గామా స్క్వేర్ కామ్ తీసేస్తే సో ఇక్కడ ఏంటి సైన్ స్క్వేర్ పై ఇంటూ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ 1, గామా స్క్వేర్ కామ్ తీసేసాం 1 మైనస్ సైన్ స్క్వేర్ పై. సో ఫస్ట్ థర్డ్ దాంట్లోంచి సైన్ స్క్వేర్ పై కామ్ తీసేయచ్చు. సో అప్పుడు ఏంటి గామా స్క్వేర్, సో సైన్ స్క్వేర్ పై కామ్ తీసి ఫస్ట్ 1 అలాగే రాసేద్దాం, ఫస్ట్ 1 రాసేసేయండి 1. సో నెక్స్ట్ ఇందులోంచి సైన్ స్క్వేర్ పై కామ్ తీస్తున్నాను, సైన్ స్క్వేర్ పై కామ్ తీస్తే సో మైనస్ సైన్ స్క్వేర్, ఇందులోంచి మైనస్ సైన్ స్క్వేర్ పై కామ్ తీస్తే 1 ఉంటుంది. ఇందులోంచి మైనస్ సైన్ స్క్వేర్ పై కామ్ తీస్తే మైనస్ సైన్ స్క్వేర్ టీటా ఉంటుంది. సో మైనస్ సైన్ స్క్వేర్ టీటా. ఇప్పుడు 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా అంటే ఏంటి కాస్ స్క్వేర్ టీటా. సో గామా స్క్వేర్
ఇంటూ 1 మైనస్ సైన్ స్క్వేర్ పై ఇంటూ కాస్ స్క్వేర్ టీటా. సో ఇప్పుడు రూట్ అప్లై చేసేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. సో రూట్ అప్లై చేస్తే గామా 1 మైనస్ సైన్ స్క్వేర్ పై కాస్ స్క్వేర్ టీటా, కాబట్టి సెకండ్ ఆప్షన్. చాలా టైం వేస్ట్ అవుతుంది, అంత ఈజీ ఏం కాదు ఎగ్జామ్లో వేయడం అనేది, ఇంకా చాలా వేస్ట్. ఈ క్వశ్చన్ తీసేమో ఒక 3 క్వశ్చన్స్ వేయచ్చు. సో ఇది స్ట్రైట్గా మనం చేసాం, అసలు అంత ఈజీగా ఐడియాలు రావు, అంత ఐడియాలు రావడం కూడా అంత ఈజీ ఏం కాదు. సో ఐడియా రావడం కంటే మనం ఎక్కడ కూడా టైం థింక్ చేయడానికి టైం తీసుకోకుండా చేస్తేనే ఇంత టైం పట్టింది. అదే ఇంకా మీరు దాన్ని ఆలోచించుకుంటూ చేయాలంటే చాలా టార్చర్ ఉంటుంది. అది అవుట్ సైడ్ మనం ఈ ప్రిపరేషన్లో చేయడమే ఇంత టార్చర్ అయితే, ఇంకా ఎగ్జామ్లో ఇంకా టైం ఉంటుంది కాబట్టి అక్కడ చేయడం ఉండదు, ఇంకా ఎక్కువ హెడేక్. కాబట్టి ఇలాంటి క్వశ్చన్ని వీలైనంత వరకు స్కిప్ చేయడం బెస్ట్. సార్ మనము బాగా ప్రిపేర్ అయ్యాను, నేను ఇందులోనే స్కోర్ చేయలేకపోతున్నాను ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఈ క్వశ్చన్ వదిలేస్తే వేరే 2-3 క్వశ్చన్లు చేయొచ్చు, ఈ క్వశ్చన్ చేస్తే వేరే 2-3 క్వశ్చన్స్ మీరు చేయడానికి టైం వేస్ట్ అవుతుంది. మీరు మధ్యలో చేసినా కూడా మధ్యలో ఆగిపోతుంటారు. చూసుకోవాలి క్వశ్చన్లు ఏవి పిక్ చేసుకోవాలి అనే జడ్జిమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్.